బుధవారం మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో శ్రీకాకుళం జిల్లా బాత్పురం గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్. ఆయన భౌతికాయం మరికొద్దిసేపట్లో గ్రామానికి చేరుంది. ఆయన పోస్ట్ మార్టం నిర్వహించే ప్రక్రియలో భాగస్వామ్యం గ్రామ పెద్ద మనతో ఉన్నారు. నిన్న చనిపోయిన విషయం తెలిసిన తర్వాత అక్కడికి వెళ్తే ఆ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఎన్ని గంటలు పట్టింది, ఎటువంటి ప్రక్రియ ఇంత ఆలస్యంగా మీకు పార్థివ శరీరం ఇవ్వడానికి దోహదపడింది? అంటే మేము మొన్న రాత్రి 9:30కి బయలుదేరాము సార్. ఇక్కడ నుండి బయలుదేరితే అంటే నిన్న తెల్లవారి 7:30కి వెళ్ళి అక్కడ చేరిపోయామన్నమాట. చేరిపోయిన తర్వాత ఏంటంటే మాకు 9 గంటలకి రిపోర్ట్ రాశారనమాట. రిపోర్ట్ రాసి ఏంటన్నారంటే మీకు రిపోర్ట్ రాసుకున్న మొత్తము అంతే 13 బాడీలు సార్. మొత్తం ఎడ్మాతో మొత్తం 13 బాడీలు. 13 బాడీలకి మేము వెళ్ళిన రోజే ఎడ్మా భార్యది ఇచ్చారు సార్. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. 11 బాడీలకి ఏంటంటే నేను పోస్ట్ మార్టం కావాల్సింది, అది కాలేదు. మొత్తం 3 నిన్న అయినాయి పోస్ట్ మార్టంలో. అందులో ఎవరు ఛత్తీస్గఢ్ 2, ఇది శంకర్ దగ్గర 3 అయినాయి. అయితే నిన్న ఉదయం నుండి తర్వాత రాత్రి 9 వరకు ఈ రాసిన కాగితాలు రాస్తేతున్నారు, మాకు సంతకాలు పెడుతున్నారు. 3:30, 4 ఆ టైం పడేటంటే మాకు పోస్ట్ మార్టం అయ్యింది. పోస్ట్ మార్టం అయిన సీఏ ఏంటంటే మీకు బాడీ ఇచ్చేస్తామండి, పట్టుకుని వెళ్ళిపోతారు కానీ అనుకుని అన్నారు. అయితే అప్పుడు మనమైతే ఈ 4 నుండి రాత్రి 11 గంటల వరకు ఏంటంటే మనము కాపలా అక్కడ ఉన్నాం అనమాట. ఎప్పుడు వెళ్ళిస్తారు, ఎప్పుడు మనం పట్టుకుని వెళ్ళిపోతాం అనుకుని ఒక ఇన్ని మీద ఉంటుంది. రాత్రి 11:30 ఆ టైం అప్పుడు ఏంటంటే సీఏ వచ్చి ఏంటంటే మీ ఇదేంటంటే మీకు డిఎన్ఎం టెస్ట్ చేయించాలండి, ఇదేంటంటే మీకు విజయవాడ పంపించాలి. అది వత్తడికి రేపు 9 11 అంతా మేము చెప్పలేం కాబట్టి ఈ బాడీ ఇవ్వడానికి కాదనుకుని అనిపిస్తుంది. అయితే అప్పుడు మనం ఏం చేసామంటే మన ఈ బండి బుక్ చేసుకుని వెళ్ళి ఉంటాం మేము ఇక్కడ నుండి. అతను ఏంటంటే మేము 2 రోజులు అయిపోయాం ఇక్కడ నుండి. కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకునేటువంటి గారు పెడితే మేము ఆలోచించుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళే వాళ్ళం ఆలోచించుకొని కొంతమంది మేము ఇక్కడ ఉండిపోతామా, కొంతమంది బండితో వెళ్ళిపోండి అనుకునేటంటే మేము అనుకుని మాట్లాడుకున్న సమయంలో మళ్ళీ సీఏ ఫోన్ చేసి ఏంటంటే మీ బాడీ మీకు ఇచ్చేస్తాము, మీరు పట్టుకొని వెళ్ళిపోండి అనుకునేటంటే మనకు చెప్పాడు. అప్పటికంతా 12 అయిపోయింది. 12 కరెక్ట్గా మేము 12 గంటలకు అక్కడ స్టార్ట్ చేసాం. అంటే ఆలస్యం జరుగుతున్న ఆ ప్రక్రియ చూస్తే కనుక ఆ పార్థివ శరీరం మీకు ఇచ్చేందుకు మాత్రం పోలీసు సుముఖత లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్. అక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కూడాను పార్థివ శరీరం మీకు ఇవ్వడానికి ఏ ఆటంకాలు వారికి అడ్డంగా నిలిచాయి? అంటే ఇప్పుడు 4 నుండి 11 వరకు ఏంటంటే సీఏ ఏంటంటే మీ బాడీ మీకు ఇచ్చేస్తాను, మీరు పట్టుకొని వెళ్ళిపోతారు కానీ ఎటువంటి ఇది లేదు. కానీ మీకు అంబులెన్స్ని కూడా మీకు బుక్ చేస్తాను సార్, ఈ అంబులెన్స్ మీద మీరు వెళ్ళిపోయింది. కానీ 11 వరకు కూడా ఈ ఒక్క మాట అంటున్నాడు సీఏ మనకి. అంటే బాడీ ఇవ్వడానికి ఇష్టం లేకనే అటువంటిదా? అంటే మరి అంతే కదండి. మనకి ఇప్పుడు 11 గంటల 4 గంటలకి పోస్ట్ మార్టం చేసిన తర్వాత 11 వరకు ఇవ్వకపోవడానికి ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదే కదా మనకి. అది అక్కడ అవుతుంది, అర్థమవుతుంది మనకి. 2 రోజులుగా మీరు పడికాపలు కాసినప్పుడు కూడాను మీ జోగారావు మృతదేహాన్ని మాత్రం మీకు అప్పచెప్పడానికి పోలీసులు అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూనే వచ్చారు సార్. మొత్తం అంటే మేము వెళ్ళిన తర్వాత ఎవరికి లోనికి రాలేదు సార్. మనకి అక్కడికి మేము ఇక్కడ నుండి 7 వెళ్ళాం సార్. 7 వెళ్ళిన తర్వాత 7 కూడా ఎవడు కూడా మనకు లోనికి రాలేదు. కుటుంబ సభ్యులకి ఇద్దరికే పిలిచారనమాట. మీరు కుటుంబ సభ్యులు ఎవరంటే మన మెట్టూరు మధు, వాళ్ళు అన్నయ్య కుమారుడు, ఆ మేనడు ఎవరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరికే ఆ బాడీ చూడడానికి తీసుకుని వెళ్ళాడు. చూసుకుని ఏంటంటే వాళ్ళకే చూపెట్టాడు కానీ తక్కిన వాళ్ళకి ఎవరికి లోన్కి అంటే ఇవ్వాలి, మనకి ఇవ్వలేదు. డిఎన్ఏ టెస్ట్ నిర్వహించాలన్నటువంటి నిబంధన వాళ్ళ పోలీసుల ప్రతిపాదన, వాళ్ళ బంధువులు అవునా కాదని నిర్ధారించుకునేందుకు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నం. అంటే ఇదంతా ఒట్టిగానండి. ఇది డిఎన్ఏ టెస్ట్ ఇంతకుముందు మేము బాడీలు తెచ్చాము సార్. ఇప్పుడు సోదా తెచ్చాము మనం. ఇప్పుడు ఇది మొన్న వీళ్ళందరూ బాడీలు తెచ్చాము, ఎప్పుడు కూడా ఇది లేదు. ఏంది ఇప్పుడు కొత్త పెట్టాడు ఇది. మొన్న నెంబల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆ బంధువులకేమో ఆ పార్థివ శరీరం ఇవ్వకుండా అక్కడే దాన సంస్కారం చేశారు. ఈ జోగారావు విషయంలో కూడా అటువంటి ప్రక్రియకే వాళ్ళు వ్యూహం రచించారు అనుకోవచ్చు. ఓరసనే కదా సార్ ఇది. ఇప్పుడు 4 నుండి 11 వరకు మీకు బాడీ అనుకుని మనం మేట అనుకోవాలి. మనం అక్కడటు వీళ్ళు పోలీసులు తలకి ఇదే కదా అనుకోవాలి మేము అక్కడటు. అంటే అలాగ ఇచ్చినట్టయితే కనుక గ్రామానికి తెస్తే వారికి సానుభూతి పరులు పెరుగుతారు, మళ్ళీ అటు ఆకర్షితులవుతున్న ఉద్దేశంతోనే అలా ఇవ్వకుండా తత్సారం చేశారు సార్. అంతే సార్. అది మొత్తం కనుక బుధవారం ఎన్కౌంటర్ అయినటువంటి జోగారావు మృతి చెందిన విషయం బంధువులకు పోలీసులే సమాచారం ఇచ్చారు. బంధువులు అంతా కూడాను పార్థివ శరీరం తెచ్చేందుకు
రంపచోడవరం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కాకపోతే 4 గంటలకే పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయినప్పుడు కూడా రాత్రి 12 గంటలకు ఎట్టకేలకు ఆ పార్థివ శరీరాన్ని మాత్రం బంధువులకు అప్పచెప్పడం జరిగింది. కాకపోతే పోలీసులు మాత్రం ఆ పార్థివ శరీరాన్ని బంధువులకు ఇచ్చేందుకు సుముఖత లేకుండా DNA టెస్ట్ నిర్వహించాలని ఒక షాక్ కూడా చూపించారు. అయినప్పుడు కూడా బంధువులు పట్టుపట్టడంతో ఎట్టకేలకు రాత్రి 12 గంటలప్పుడు ఆ పార్థివ శరీరాన్ని మాత్రం బంధువులకు అప్పచెప్పడంతో మరి కొద్దిసేపట్లో జోగారావు పార్థివ శరీరం మాత్రం బాతుపురం రానుంది. చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ కూడాను ఆయన చివరి చూపు చూసేందుకు మాత్రం తండోపతండాలుగా తరలొచ్చారు. కాకపోతే ఇక్కడ మాత్రం అడుగడుగున పోలీసులు ఆంక్షలు మాత్రం బంధువులను ఆ చివరి చూపు చూసేందుకు అవకాశం కల్పిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. బాతుపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.